శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయము 1. చరితామృత రచయిత శంకరం భట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణమాంజులలు సమర్పించి, శ్రీ మదకలాండికోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలిచినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్యనూతనుడు. శ్రీ దత్తాత్రేయులు వారు ఈ కలియుగములో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా పండితవరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము, దైవజ్ఞ వారి దివ్యాశిస్సుల వలననేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియచేసుకొనుచున్నాను. నా పేరు శంకరం భట్టు. నేను కర్ణాటక దేశస్థుడును, స్మార్తుడను, భారద్వాజ గోత్ర ఉద్భవుడును. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళి తిని, అచట బాలకృష్ణుడు నెమలపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించి తిని, సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని, ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని, పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచూ, శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని, నీవు కురవపురమునకు పొయ్యి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థకమును పొందము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనసునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 1, 2వ పేజీ. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని, శ్రీ హనుమంతుడు సంజీవని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక మొక్క జారి క్రింద పడినదనియు, దానినే మరుత్వమలై అని పిలిచిదరనియు తెలుసుకుంటుని. మరుత్వములై గ్రామమునందు గల ఆ కొండ చూడ చక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకొని పర్వత భూమి అని తెలుసుకొంటిని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోయేదనాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగములు ఎందును వణుకు దడ పుట్టినవి. భయ విహాలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువులే నిశ్చలముగా నుండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటికి వచ్చెను. మరత్వములై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధు పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతట నేను పెద్ద పులి రూపములోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని, వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వని మొత్తం మరుత్వములై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నయును విఘటనము చెంది దాని నుండి కాంతమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు
అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్యపురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహముతో వెడలిపోయెను. నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్రవిగ్ము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చరణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. 1వ అధ్యాయము 3వ పేజీ. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్ములన్నీయును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరమగు యజ్ఞములు సలపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందుదురు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడినాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడిని కాను, యోగిని కాను, సాధకుడిని కాను, అల్పజ్ఞుడును. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసినదని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతట నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురోపురమునకు పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములను ఉత్తరమొసంగి నన్ను ధన్యులు చేయవలసినదిగా ప్రార్థించి తిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అద్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు స్తోత్రీయుడైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడినైన అతడు మాత్రము పరమసుంఠాయిను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చెయ్యజాలడైను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటి వారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాధారణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణాకటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావమేర్పడినప్పుడు ఆబ్దికములు పోవుటకు ను తప్ప ఎవరునూ అతనిని పిలవకపోవుట వలన ఇతనిలో ఆత్మనూన్యతాభావం ఏర్పడెను. ఒకనొక బ్రహ్మీ ముహూర్తమున అతని స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నముందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమైను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. 1వ అధ్యాయము 4వ పేజీ. వ్యాఘ్రేశ్వర శర్మ బద్రికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి ఆయోచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బద్రికారణ్యములో సంచరించసాగెను. అతడు తన సంచారములో ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమున ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను.
వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు నొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధితుడు అయ్యి నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణులు తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇది అంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడయి, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వజుడును మహర్షి సావిత్ర కాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును సావిత్ర కాట చైనము శ్రీ పీఠికాపురమున జరుగునటులను పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు ప్రైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతిభద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగము అంతమయ్యి సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మలలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ కాలమందనైనను శ్రీ పాద శ్రీవల్లభుల భౌతిక రూపములో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాము. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నింపవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. అధ్యాయం 1, 5వ పేజీ. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు. అతడు ఇట్లు ఆలోచించసాగెను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచిడవారు. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రజీనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురుదేవులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలం ఇట్లే గడిచిపోయిను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారి పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవుల యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపముని ధ్యానము చేయుట వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందినని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధిగును సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లివెయ్యమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపముతోనే కురవపుర సమీపమునకు చేరుకొనెను. కురవపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమున పోవలెను. అప్పుడు కురవపురమునందు తన భక్తజన సందోహముతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదును అని పలుకుచూ కాంతిమయ్యే శరీరములో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు వారు అటు నడుచినప్పుడు వారు అడుగుపెట్టిన ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను. వారు ఇటు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులు వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను.
శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురవపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారి ధర్మశాస్త్రిగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమున ధరించగా వ్యాఘ్రరూప వాహనరూఢుడయ్యి రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రియే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 1, 6వ పేజీ. శ్రీవల్లభులు కురవపురం చేరి వ్యాఘ్రము నుండి క్రిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసువుల బాసునిది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడెను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆశ్రమగా చేసుకోవలసినదని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించరి. ప్రేమ పొంగుల వారు శ్రీవల్లభులు, నాయనా వ్యాఘ్రేశ్వర, నీకు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడినైన పహల్మానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూరకర్మలను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మ నెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మాంతయును హరింపచేసితిని. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శన ఆశీస్సులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడువయ్యి ప్రకాశించెదవు కాక అని ఆశీర్వదించిరి. శంకరం భట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే. అతడు హిమాలయముల ఎందుండెను. మహాయోగుల జన సంస్కర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతరు వ్యాఘ్రరూపమున కావలి కాయుచుండెను. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియచేసుకొనుటకు భావప్రసార రూపమున వీలుండును. వీరు తమ నిలువల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహారుల అవసరము కానీ లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకుందురు. ఇదంతయును శ్రీ దత్తప్రభువుల లీల. నాయన శంకరం భట్టు, సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెనేదైనా కోరిక కోరుకోమని అడిగెను. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరధారినయ్యి అన్ని సుఖములను అనుభవించితిని. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవము అన్నది ఎలాగును ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసినదని కోరెను. శంకరుడు తదాస్తు అనెను. వెంటనే శర్వాణి పురుషరూపము ధరించెను. అది ఏ మహావిష్ణు స్వరూపము. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చెయ్యదొడంగెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయుచుండెను. శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణి రూపమును సృజించెను. దేవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా నుండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధముగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. అధ్యాయం 1, 7వ పేజీ. ఒకనొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనము కట్టెను. అన్న శ్రీ బోళాశంకరులు సాధ్యాసాధ్యములు ఉచితానుచితములు పరిశీలించకుండా వరములనిచ్చెదరు. అసుర సంహార్దము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగళ్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ళు పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధన పర్వము వెలుగునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తదాస్తు అనెను. ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధముగా ఉండునని ఊహించుటకు వీలు కాదు. మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త్ర జననానంతరము మోహినీదేవి అంతర్ధానమైనది.
దీనిలో దైవరహస్యము ఉన్నది. ధర్మశాస్త్ర ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపములో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమౌట వలన దీనిని త్రిమూర్తాత్మిక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్య భూపాలపుత్రిగా మీనాక్షి నామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరిని వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహము జరగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపములో అవతరించినారో అదే రూపములో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్టాది నుండి ఉన్నారు. వారు క్రీస్తుశకం 1320లో శ్రీ పీఠికాపురములో అవతరించి కీర్తిశకం 1350లో కురవపురములో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీల కేవలము సప్తఋషులకే అవగతము కానప్పుడు మనమెంత అని వచించెను. అప్పుడు నేను, స్వామి, ఇప్పుడు కీర్తిశకం 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంకా 14 సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండేదిరా, ఇంత స్వల్పకాలములోనే అవతార సమాప్తియా అని ప్రశ్నించి తిని. అప్పుడు సద్గురుదేవులు, నాయన, శ్రీవల్లభులు జన్మించినా కదా తిరోధానమగుట, జనన మరణములు లేనిది వారి లీల దేశకాల బాధితము. శ్రీ కన్యకా పురాణము. శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన అగ్రసేన మహారాజు ఆర్యవర్తమున ఒక రాజ్యమును పాలించుచుండెను. అతడు వైశ్యకులస్థుడు. ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములను నడుపుచూ, కొందరు రాజబంధువులు కుటుంబములతో ఆంధ్రదేశమునందలి బృహశిలానగరమునందుండిరి. బృహశిలానగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠియను నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తనులు. వారు అనేక యజ్ఞయాగాది సత్కర్మలను ఆచరించుచుండరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపచేసెను. అతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నును గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వానిని అనుసరించెను. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగము భూపతిమయ్యి స్థిరపడెను. నాయన, గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది. వైశ్యకులమునకును గోకర్ణములకును గోకర్ణ క్షేత్రమునకును దేవతా రహస్యములతో కూడిన సంబంధం ఉన్నది. రావణవధ జరిగినను రావణుని యొక్క ఒకనొక అంశ కలియుగములో కామ మదోన్ముతుడనైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళికా రూపమున కలియుగములో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యవర్త భూమి యందలి సాంప్రదాయానుసారముగా అగ్నికి ఆహుతి అయ్యి తమ స్వాభిమానమును తెలియచేసిరి. శ్రీ కన్యకా పరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరుని చేరుకున్నది. అమ్మ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పయస్సు, పాలు, పసిడి, బంగారము శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించడు. వారికి పైండ గృహనామము కలిగినది. నీవు శ్రీ పీఠికాపురము దర్శించినప్పుడు వారు వంశీకుడైన మహాత్ముని కలుసుకొనగలవు. నీవు కురవపురమునకు పొమ్ము, శ్రీవల్లభులు దర్శనము చేసుకోమ్ము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యువులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమైరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 1వ అధ్యాయము సంపూర్ణం.